నమస్తే, వెల్కమ్ టు ఆయుర్వేద హెల్త్ వరల్డ్. ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. 50% మంది ప్రజలు 50 ఏళ్లలోపు ఒకానొక సమయంలో పైల్స్ సమస్యను అనుభవించడం అనేది జరుగుతుంది. అసలు పైల్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా నివారించవచ్చు, ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నరసింహాచారి గారు. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. చాలామంది డాక్టర్ మేము పైల్స్తో సఫర్ అవుతున్నాము, సర్జరీ కూడా అయింది, ఆపరేషన్స్ కూడా అయ్యింది, ఇంకా కానీ స్టిల్ పెయిన్ అనేది ఉంది, ఫెయిల్ అయింది సర్జరీస్ అంటారు. సో ఆయుర్వేదం ద్వారా కంప్లీట్ సొల్యూషన్ వితౌట్ ట్రీట్మెంట్ సర్జరీ కాకుండా మెడిసిన్స్తోనే ఎలా క్యూర్ అవుతుంది? ఈ యొక్క సరైన విధంగా సరైన టైంలో కనుక ఈ కండిషన్స్ మనం గుర్తిస్తే ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి డైట్ రిస్ట్రిక్షన్స్తో పాటుగా ఈ యొక్క ఔషధాలన్నింటిలో కూడా అభయ అని ఒక ఔషధం ఉంది. అభయ అంటే ఏంటంటే మీకు చాలా ఆశ్చర్యపోతారు, చాలా సింపుల్ మూలిక. అభయ అంటే ఏంటో తెలిసిన కరక్కాయ, కరక్కాయని అభయ అంటారు. అంటే ఈ యొక్క పైల్స్, ఫిష్ల వీళ్ళకి ఒక అభయాన్ని ఇస్తుంది. అంటే మీరు భయపడకండి, నేను ఉన్నాను అని అభయాన్ని ఇస్తుంది. కాబట్టి దాని పేరు అభయ అని ఆయుర్వేదంలో చెప్తారు. సో అదొకటి. దాంతో రకరకాలైనటువంటి ఫార్ములేషన్స్ మనకి ఉన్నాయి. మీరు సరైనటువంటి ఆయుర్వేద వైద్యులకి సంప్రదిస్తే అలాగే గుర్తింపు పొందిన వాళ్ళకి అభయారిష్టమని, అభయాది మోదకని ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఇసఫ్గోల్ అనేటువంటి ఒక పౌడర్, అంటే ఒక ధాన్యం, మన బార్లీ అటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఇది ఒక రకమైన ధాన్యము. దానికి సంబంధించినటువంటి పై పొట్టు అది బజార్లో దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఆ ఇసఫ్గోల్ తెచ్చి కొంచెం పడుకునేటప్పుడు వేడి నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ కలుపుకుంటే ఒక జావలాగా అవుతుంది. ఆ జావని పడుకునేటప్పుడు తీసుకోవటం. అలాగే త్రిఫలా చూర్ణం అని అమ్ముతారు ఆయుర్వేదిక్ షాప్లో. ఈ త్రిఫలా చూర్ణాన్ని నీళ్ళ కరగబెట్టి సిడ్స్ బాత్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఒక వెడల్పు బేసిన్లో ఈ యొక్క త్రిఫలా చూర్ణము ఇవి వేసుకొని, లేదా బెటాడిన్ లోషన్ కానీ త్రిఫలా చూర్ణం మెయిన్గా వాడతాం మనం. వేసి ఆ నీళ్లు మరగబెట్టి ఆ నీళ్లు ఆ బేసిన్లో వేసుకుని దాంట్లో వీళ్ళు కాసేపు కూర్చుని క్షాళన అంటారు, అంటే వాషింగ్ అనమాట. ముఖ్యంగా ఇందాక మీరు అన్నారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్నటువంటి లేడీస్ టైంలో ఈ యొక్క సిడ్జ్ బాత్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అందరూ తీసుకోవాలి, బట్ వీళ్ళకి స్పెసిఫిక్ అనమాట. ఈ యొక్క ఫీమేల్ కండిషన్స్లో తీసుకుంటే చాలా తేలిగ్గా ఇది అవుతుంది. అలాగే ఇంకా ఏంటంటే ఇది చాలా తీవ్రమైన కండిషన్లో క్షారసూత్ర అని ఒక ప్రక్రియ ఉంది ఆయుర్వేదంలో. అది చాలా గుర్తింపు పొందినటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అయినా ఈ యొక్క సర్జరీ వల్ల నొప్పి అవి చాలా ఎక్కువగానే ఉంటాయి. మీరు చెప్పినట్టుగా సర్జరీ పైల్స్ కండిషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక పైల్ని వాళ్ళు తీసేస్తే మళ్ళీ ఇంకో దగ్గర డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఫెయిల్ అయ్యి వచ్చిన దాన్ని చేయడానికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయన్నమాట. మీరు ఒక మంచి ఆయుర్వేద వైద్యులు హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి వారి దగ్గర. అలాగే డైట్ పాటించాలి, ఈ యొక్క డైలీ రొటీన్ పాటించాలి, మెడిసిన్స్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా అభయారిష్టం, అభయాది మోదకని, అలాగే గుగ్గులు పంచఫల చూర్ణమని, గుగ్గులు తిక్తక ఘృతం అని, అర్షకుటార రస్ అని, ఇలా ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ వైద్యుల పర్యవేక్షణలోనే క్రమం తప్పకుండా వాడాలి. కాంచనార గుగ్గులు అని ఏంటంటే ముఖ్యంగా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నవి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నవి, అలాగే పెయిన్ తగ్గించేటువంటి మందులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటే తప్పకుండా ఈ పైల్స్, ఫిష్ల అనేటువంటి వాటి నుంచి మనం విముక్తి పొందవచ్చు. ఏ సర్జరీ ఆపరేషన్ లేకుండా తప్పకుండా క్యూర్ చేయొచ్చు. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఈవెన్ ఆపరేషన్ చేయకుండా సరైన టైంలో గుర్తిస్తే అసలు 80 to 90% ఆపరేషన్ లేకుండానే మా సర్వీస్లో మేము ట్రీట్ చేసిన కండిషన్స్ చాలా ఉన్నాయి. ఎనీ సివియర్ కేసెస్ మన ఆయుర్వేద చికిత్సాలయంలో కూడా చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయన్నమాట ఈ ట్రీట్మెంట్ జరిగింది. సో డాక్టర్, పైల్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఒక రొటీన్ ఫాలో అవ్వాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేయాలి? మీరు ముఖ్యంగా మంచినీరు ఎక్కువ తీసుకోవాలి, లిక్విడ్స్. తర్వాత మొలకెత్తిన ధాన్యం అంటారు కదా, అయితే కొందరికి మొలకెత్తిన ధాన్యం తీసుకుంటే గింజలు, శనగలు, నట్స్ అంటారు. ఇవి హైపర్ అసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అవి తీసుకోకుండా వాటిని ఉడకబెట్టి తీసుకోవచ్చు, లేదంటే మొలకెత్తిన. అలాగే ఉల్లిపాయ అంటారు కదా, నీరు ఉల్లిపాయ, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని ఒక సామెత ఉంది మనకి. సో ఆ విధంగా పచ్చి ఉల్లిపాయని కట్ చేసి రోజు ఒక 25 grams ఉల్లిపాయ ఏదో ఒక రూపంలో కట్ చేసి ఆహారంలో స్వీకరించాలి.
అలాగే భోజనంలో మరీ డ్రైగా కాకుండా కొంచెమన్నా నెయ్యి, ఓకే. అంటే మరీ ఎక్కువ 50 ml అలా కొలెస్ట్రాల్ అంటారు కదా, అంతవరకు వెళ్లకుండా ఒక 20-25 ఏంటంటే ఒక లూబ్రికెంట్గా, అంటే ఇంటెస్టైన్స్కి, డైజెస్టివ్ సిస్టమ్కి, అలాగే మలద్వారానికి ఒక లూబ్రికెంట్గా ఉండేట్టుగా ఈ ఆయుర్వేద మందులు వాడాలి. అండ్ ఈ పంచకర్మ చికిత్సలో డైలీ అభ్యంగం చేసుకుని ఆయిల్ అప్లికేషన్ మసాలా లైట్గా ఆ యొక్క పార్ట్లో అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే స్మూత్గా బౌల్ ఇవాక్యువేషన్ జరుగుతుంది. అటువంటిప్పుడు కాన్స్టిపేషన్ ఏర్పడదు. ఈ పైల్స్ ఫిస్టులాస్ వచ్చేటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. అలాగే హైపర్ టెన్షన్ కలిగించేటువంటి విషయాలను కూడా మనం దూరంగా ఉండాలి. అండ్ ఈ ఇరిటెంట్ ఫుడ్ ఐటమ్స్ అంటారు, అంటే ఈ ఎండు మిరపకాయలు, కారము, అలాగే చాలా డ్రైగా ఉండేటువంటి స్టీక్స్ అని ఉంటాయి కదా బజార్లో, స్ట్రీట్ ఫుడ్, పికిల్స్ కూడా కొంతవరకు పికిల్స్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ తీసుకోవచ్చు అంటారా? నాన్ వెజ్ కూడా మోతాదులో తీసుకోవచ్చు. నాన్ వెజ్లో కొంచెం నెయ్యి వేసుకోవడం, మసాలా తగ్గించి ఎక్కువ ఉడికిచ్చినటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు లిక్విడ్స్ అన్నారు కాబట్టి ఏ పండ్ల తీసుకుంటే బెనిఫిట్? సీజనల్ ఫ్రూట్స్, అన్ని రకాలైనటువంటి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగో, మామిడికాయ చాలా అత్యుత్తమైనటువంటి, అంటే షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదు, మిగతా వాళ్ళందరూ మామిడి రసం తీసుకోవచ్చు. లేదు, మామిడి రసం వేడి కాదు, దాన్ని తీసుకునే మోతాదులో ప్రక్రియలో తీసుకుంటే బాగుంటుంది. సపోటా జ్యూస్, యాపిల్, గ్రేప్స్ ఇలాంటి రసాలన్నీ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే సగ్గుబియ్యం జావా, రాగి జావా ఇవి కూడా తీసుకోవచ్చు అన్నమాట. తీసుకుంటే ఏమవుతుందంటే లూబ్రికేషన్ జరిగి బొవెల్ ఎవాక్యుయేషన్ ఫ్రీగా జరుగుతుంది. ఒకవేళ పైల్స్ అవి ఇన్నర్లోగా ఉన్నా కానీ కూడా మన శరీరంలో ఉండేటటువంటి ఆటోమేటిక్ హీలింగ్ మెకానిజం వల్ల అవి కూడా హీల్ అవుతాయి అన్నమాట. డాక్టర్, ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించాలి? గృహ చికిత్సలు అంటారు ఈ హోమ్ రెమెడీస్ని. ఇవి ఏంటంటే మన కిచెన్లో చాలా మటుకు ఉంటాయన్నమాట ఈ ఔషధాలు. వీటిని ఉపయోగించి చాలా చక్కగా ఈ కంప్లైంట్స్ని మనం తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఉల్లిపాయ, ఇందాక చెప్పుకున్నాం కదా, ఉల్లిపాయని కట్ చేసి, అంటే ఈ కంప్లైంట్ కనిపిస్తుందన్న వాళ్ళు కట్ చేసి శుభ్రంగా దూరగా నేతిలో వేయించుకొని ఒక 2-3 స్పూన్లు తినేయచ్చు భోజనానికి ముందు. అలాగే ముల్లంగి, రాడిష్, దాన్ని మనము సాంబారు దాంట్లో అట్లాగే కొన్ని ముక్కల్ని ఎక్కువగా వేసుకుని తినచ్చు. అలాగే కంద అంటాం తెలుగులో, కంద కూర తినచ్చు. ఈ యొక్క రెమెడీస్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే కాస్త సోంపు అంటారు కదా, అన్నం తిన్నాక ఆ సోపు కూడా కొంచెం తీసుకుంటుంటే లోపల ఉన్నటువంటి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఆ యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేదాన్ని రిలీవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే డాక్టర్, మీ ఆయుర్వేదాలో అంటే మీ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి పైల్స్కి, ఎస్పెషల్లీ ఫర్ పైల్స్? ఈ ట్రీట్మెంట్లో స్పెసిఫిక్గా పైల్స్కి మేము డైట్ చార్ట్ ఒకటి ఇస్తాము. అలాగే వాళ్ళ డైలీ రొటీన్ ఫాలో చేయవలసినటువంటి అవి ఇస్తాము. అని ఇందాక చెప్పుకున్నటువంటి వాళ్ళ యొక్క వాతపిత్త కఫ యొక్క ప్రకృతిలో ఏది డామినెంట్గా ఉందో, అంటే ఒక్కొక్కసారి వాతపిత్త కఫ ప్రకృతి బట్టి కూడా మనం మెడిసిన్స్ చూస్ చేస్తాం అనమాట. ప్రతి వాళ్ళలో వాతము, పిత్తము అలా 2 రకాల దోషాలు కాంబినేషన్స్ కలిసి ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనం పరీక్ష చేసి వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఈ అర్షకుటారస్ అని, అర్షజ్ఞ అని, అలాగే అభయాది మోదక్ అని, ఈ కాంచనార అని, ఇలాంటి కొన్ని మెడిసిన్స్ మనం వారి యొక్క పేషెంట్ యొక్క పరిస్థితి, వారి యొక్క దోష ప్రకృతిని మనం ఇవాల్యుయేట్ చేసి యూస్ చేస్తాం అన్నమాట. డాక్టర్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చెప్పారు కదా, సో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి డాక్టర్ ఇలాంటి పైల్స్ అలా ఉన్నప్పుడు? ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారండి. పర్యూషితమైనటువంటి ఆహారం తీసుకోవద్దాను, అంటే స్టేల్ ఫుడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నిలవ ఉంచినటువంటి స్టేల్ ఫుడ్ అవి తీసుకోవద్దు. అలాగే విదాహికరమైనటువంటి ఆహార పదార్థం, అంటే విదాహికరం అంటే కడుపులో మంట పుట్టంటే ఒక ఆహారం తీసుకోగానే మన శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోయి మళ్ళీ నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని కోరిక కలుగుతుంది మనకి. సో అటువంటి దాన్ని విదాహి అంటారు, అంటే ఇరిటెంట్ ఫుడ్ అనమాట. ఇవి బవల్స్ని ఇరిటేట్ చేస్తాయి. సో కాబట్టి ఇటువంటి ఫుడ్ కూడా తీసుకోవద్దు అని వాళ్ళు చెప్తారు అన్నమాట ఆయుర్వేద శాస్త్రంలో. థ్యాంక్ యూ డాక్టర్, మా వ్యూవర్స్కి, మా ఆడియన్స్కి పైల్స్, ఫిషర్స్ మీద ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.